Hi everyone, welcome to CP Commerce for the YouTube channel. This is useful for who are doing MBA, MCOM and all other students. In previous classes, we are discussing about the all investment decisions and mata. Now we are entering into the financing decisions. Right? In financing decisions, today we are discussing about the sources of finance. అంటే మనం ఒక ఫినాన్స్ అనేది తెచ్చుకోవడానికి ఏ సోర్సెస్ అనేవి ఉన్నాయి అని చెప్పి టుడే వీఆర్ డిస్కసింగ్ ద టాపిక్ అనమాట. సోర్సెస్ ఆఫ్ ఫినాన్స్ ఆర్ ది డిఫరెంట్ ఇస్ మీన్స్ బై డిరైజింగ్ ద మనీ టు మీట్ షార్ట్ టర్మ్ గోల్స్ అయ్యుండొచ్చు, లాంగ్ టర్మ్ అయ్యుండొచ్చు, మీడియం టర్మ్. మన ఫినాన్స్ రిక్వైర్మెంట్‌ని బట్టి ఆ టర్మ్ అనేది డిసైడ్ అవుతుంది. మనం ఎక్కడ ఫండ్స్ అనేవి రైజ్ చేస్తాము అని చెప్పి సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్‌లో వీ హ్యావ్ టు డిస్కస్ అనమాట. సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ ఈజ్ రిఫర్స్ టు ద వేరియస్ వేస్. అంటే ఇప్పుడు సోర్సెస్ అనేవి వేరియస్ ఉంటాయి. లైక్ ఇండివిడ్యువల్స్ నుంచి గానీ, బిజినెసెస్ నుంచి గానీ, సమ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ నుంచి గానీ మనం ఫండ్స్ అనేవి రిక్వైర్ చేస్తామనమాట. ఎందుకోసం అంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి, ఆపరేటింగ్ యాక్టివిటీస్ లైక్ బిజినెస్‌ని ఎక్స్‌పాన్షన్ చేయడానికి అయ్యుండొచ్చు. అన్ని థింగ్స్‌ని మేనేజ్ చేయడానికి ఫండ్స్ అనేవి వీ హ్యావ్ టు రైజ్ అనమాట. రైజ్ చేసిన ఫండ్స్ హౌ టు అక్యుములేట్ దట్ ఫండ్స్, ద సోర్సెస్ అనేవి వేర్ వీ హ్యావ్ టు యుటిలైజ్, ప్రాపర్ యుటిలైజేషన్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ మనం నేర్చుకుంటాం అనమాట. ఆ ఫండ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్ రైట్. సో ఫండ్స్ అనేవి సఫిషియెంట్‌గా మనం యుటిలైజ్ చేసుకోవాలి. ప్రాపర్ అక్యుములేట్‌గా మనం యూజ్ చేయాలి. దెన్ ఓన్లీ ఆటోమేటికల్లీ కంపెనీ యుటిలైజ్ ఫండ్స్ ఎవ్రీథింగ్ అనమాట. సో వాట్ ఆర్ ద సోర్సెస్ వీ హ్యావ్ టు డిస్కస్ హియర్. సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్. సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ వచ్చేసి షార్ట్ టర్మ్ సోర్సెస్ ఉంటాయి, మీడియం టర్మ్ సోర్సెస్ ఉంటాయి, షార్ట్ టర్మ్ సోర్సెస్ అనేవి ఉంటాయన్నమాట. లాంగ్ టర్మ్ సోర్సెస్ అంటే ఏంటి అంటే ఇన్ కేస్ 5 ఇయర్స్ అబోవ్‌గా మనం యూస్ చేస్తామన్నమాట తీసుకున్న ఫండ్స్‌ని. వాటిని లాంగ్ టర్మ్ సోర్సెస్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఇష్యూ ఆఫ్ షేర్స్, దాంట్లో ఈక్విటీ షేర్స్ అయ్యుండొచ్చు, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అయ్యుండొచ్చు. నెక్స్ట్ రిటైన్డ్ ఎర్నింగ్స్, డిబెంచర్స్, లాంగ్ టర్మ్ లోన్స్ అనమాట. తర్వాతకి మనం ఒక్కొక్కటి డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాము. దెన్ మీడియం టర్మ్ సోర్సెస్ అంటే 1 to 5 ఇయర్స్ మిడిల్‌లో మనం తీసుకున్న అమౌంట్ అనేది ఆ ఫండ్స్‌ని యుటిలైజ్ అనేది చేసుకుంటామనమాట. ఆ ఫండ్స్ అనేవి ఎక్కడి నుంచి మనం రైజ్ చేస్తాము అంటే లైక్ పబ్లిక్ డిపాజిట్స్ అయ్యుండొచ్చు, టర్మ్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ అయ్యుండొచ్చు, లీజ్ ఫైనాన్సింగ్, హైర్ పర్చేసింగ్ అయ్యుండొచ్చు అనమాట. దెన్ లాస్ట్ వన్ షార్ట్ టర్మ్ సోర్సెస్ అంటే వితిన్ 1 ఇయర్‌లో వీ హ్యావ్ టు రీపే బ్యాక్ అనమాట. లైక్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అయ్యుండొచ్చు, ట్రేడ్ క్రెడిట్ అయ్యుండొచ్చు, క్యాష్ క్రెడిట్, బిల్స్ డిస్కౌంటింగ్ అండ్ కమర్షియల్ పేపర్ అనమాట. నౌ వీ హ్యావ్ టు డిస్కసింగ్ హియర్ ఇష్యూ ఆఫ్ షేర్స్. ఇష్యూ ఆఫ్ షేర్స్‌లో 2 ఉంటాయి అనుకున్నాం కదా. వన్ ఈజ్ ఈక్విటీ షేర్స్, సెకండ్ వన్ ఈజ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఈక్విటీ షేర్స్ అంటే ఇష్యూ ద ఈక్విటీ షేర్స్ టు ద పర్సన్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అనమాట. అంటే ఇన్ కేస్ ఇప్పుడు ఎవ్రీ కంపెనీ ఎవ్రీ టైమ్ ప్రాఫిట్స్ అనేవి రావు కదా. సో ప్రాఫిట్స్ వచ్చినా లాసెస్ వచ్చినా కూడా షేర్ చేసుకునే వాళ్ళు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అనమాట. సో అప్ టు ద లిమిటేషన్ ఆఫ్ దేర్ షేర్స్ ఓన్లీ. అంటే ఇప్పుడు మనం ఎంత అయితే ఇన్వెస్ట్ చేసి ఉంటామో అంత అమౌంట్ వరకే వీ హ్యావ్ టు లయబుల్ టు పే రీబ్యాక్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేసు మనం ఒక 10,000 ఈక్విటీ షేర్స్ అనేవి పర్చేస్ చేసాము. 10,000 ఈక్విటీ షేర్స్ అనేవి పర్చేస్ చేసినప్పుడు మనకి ఒక లాసెస్ వచ్చినాయి. ఈవెన్ 10,000 లాసెస్ వచ్చినా కూడా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత వస్తుందో కూడా అంతవరకు మనం పర్సనల్ సక్సెస్ని ఏమాత్రం తీసుకోవద్దు. బట్ మనం ఎంత అయితే ఇన్వెస్ట్ చేసి ఉంటామో అంత అమౌంట్ ఇన్ కేస్ లాసెస్ వస్తే మనం రీబ్యాక్ అనేది చేయాలన్నమాట. ఇన్ కేసు 1,00,000 ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు 1,00,000 పర్చేస్ చేసినా కూడా 1,00,000 రీపే చేయాల్సిందే. బట్ నాట్ పర్సనల్ థింగ్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని అన్నింటివి ఏమీ తీసుకోవద్దనమాట. దెన్ కమింగ్ టు ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటి అంటే షేర్స్ విల్ బి గివెన్ టు ద ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. ఇప్పుడు ఇన్ కేస్ వెన్ ఏ కంపెనీ ఫస్ట్ మనకి ఇప్పుడు ఇన్ కేస్ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి కదా, ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి అనేవి ఇవ్వాలన్నమాట. దెన్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ప్రాఫిట్స్ అనేవి షేర్ చేయాలి. ఇప్పుడు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అనేవి ఓన్లీ మనకు కంపెనీ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మాత్రమే
వీళ్ళకు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి డివిడెండ్ అనేది షేర్ చేస్తాం. అంటే పర్టికులర్ 12%, 7% ఇలా కొంత పర్సెంటేజ్ అనేది ఫస్టే డిసైడ్ అయ్యి ఓన్లీ పర్టికులర్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్ రూపంలో షేర్ చేశారనమాట. ఇన్ కేస్ మనకు ఇప్పుడు కంపెనీ లాసెస్ అయిందనుకో, కంపెనీ లాసెస్ని నాట్ బియరింగ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. లాసెస్ వచ్చినప్పుడు ఓన్లీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ మాత్రమే లాసెస్ని షేర్ చేసుకుంటాయి. బట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అనేవి లాసెస్ వచ్చినప్పుడు ఏమాత్రం షేర్ చేసుకోవు. ఓన్లీ ప్రాఫిట్స్ వచ్చినప్పుడే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ షేర్ చేసుకుంటారు. ఇన్ కేసు ఇప్పుడు ఆ ఇయర్లో లాసెస్ వచ్చినాయనుకో, నెక్స్ట్ ఇయర్లో ఈ ఇయర్ది అంతకన్నా ప్రీవియస్ ఇయర్ది 2 ఇయర్స్ది కలిపి డివిడెండ్ అనేది ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ తీసుకుంటారనమాట. ఎంతైనా కూడా నాట్ బియరింగ్ ఫర్ లాసెస్ అనమాట ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. దెన్ కమింగ్ టు ద రిటైన్డ్ ఎర్నింగ్స్. రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే కూడా చాలా హ్యూజ్ అమౌంట్ అనమాట. ఇట్ ఈస్ ద అమౌంట్ టేకెన్ ఫ్రమ్ ది ప్రాఫిట్స్ ఎవ్రీ ఇయర్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫ్యూచర్ అన్సర్టైనిటీ యాక్టివిటీస్. అంటే ఫ్యూచర్ ఎర్నింగ్స్ అనేవి ఏంటి అంటే ఫ్యూచర్లో మనకి ఇప్పుడు ఇన్ కేసు మనకు ఒక 2 lakhs ప్రాఫిట్స్ అనేది వచ్చిందనుకో, 2 lakhs ప్రాఫిట్స్లో ఎవ్రీ ఇయర్ 50,000 రూపీస్ అనేది మనము రిటైన్డ్ అమౌంట్గా పెట్టుకుంటాం అనమాట, కెప్ట్ చేస్తాం. ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ ఫ్యూచర్లో సంథింగ్ అన్సర్టైన్ ఇప్పుడు సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కానీ, ఏదన్నా రిసిషన్ వల్ల ఏమైనా జరిగినా కానీ, సమ్ కండిషన్స్ మార్కెట్ కండిషన్ అనేది బాగలేకపోవచ్చు, కంపెనీ లాసెస్లో ఉన్నప్పుడు కూడా మన కంపెనీ అనేది రన్ చేయాలి కదా వర్కింగ్ క్యాపిటల్గా. యాజ్ ఎ రిజర్వ్స్గా వీటిని పెట్టుకొని కంపెనీని సేఫ్ పొజిషన్లో ఉంచడానికి రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేవి వీ హ్యావ్ టు మెయింటైన్ అనమాట. కమింగ్ టు ద డిబెంచర్స్. Debentures is the written acknowledgement to debt issued by a company promising to pay repay borrowed amount at maturity. అంటే ఏంటిదంటే ఒక కంపెనీ అనేది డిబెంచర్స్ని ఇష్యూ చేస్తుందన్నమాట. సోర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇది కూడా ఒక వన్ కైండ్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh డిబెంచర్స్ అనేవి కంపెనీ ఇష్యూ చేస్తుంది అనుకో, అంటే ఒక క్రెడిటార్స్ అనుకోవాలన్నమాట, నాట్ రియల్ ఓనర్స్. సో వీళ్ళకి ఓటింగ్ చేసే రైట్ అనేది లేదనమాట. ఓన్లీ జస్ట్ ఇష్యూ చేస్తారు అంతే. ఇష్యూ చేసిన వాటికి మళ్ళీ రీబ్యాక్ అనేది చేస్తారనమాట, పే బ్యాక్. ఇట్ మీన్స్ ఇప్పుడు సో అండ్ సో అమౌంట్ అనేది ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసినప్పుడు మనకి ఇన్ కేసు దాంట్లో లాసెస్ వచ్చినాయనుకో, లాసెస్ వచ్చినా కూడా మనం తీసుకున్న అమౌంట్కి అమౌంట్ అనేది పే చేయాల్సిందే. దట్టు దానికి ఉన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ కూడా మనం రీబ్యాక్ అనేది చేయాలన్నమాట. ఇన్ కేసు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక కంపెనీ అనేది ఒక 1 lakh షేర్స్ అనేది ఇష్యూ చేసింది అనుకో, 1 lakh షేర్స్ అనేది ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇన్ కేసు మనం ఒక 1000 షేర్స్ అనేది పర్చేజ్ చేసుకున్నప్పుడు దాని యొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దాని ఇంట్రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12% ఇంట్రెస్ట్ ఉంటే ఆ కంపెనీ పొజిషన్ ఐదర్ ప్రాఫిట్స్లో ఉన్నా ఐదర్ లాసెస్లో ఉన్నా, ప్రాఫిట్స్లో ఉన్నా లాసెస్లో ఉన్నా కూడా ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సిందే. అండ్ మనం ఎంతైతే అమౌంట్ తీసుకొని ఉంటామో ఆ అమౌంట్ కూడా మనం రీబ్యాక్ అనేది చేయాలి. ఇన్ కేసు ఫస్ట్ మనకు ప్రాఫిట్స్ అనేది వచ్చినాయనుకో, ఫస్ట్ డిబెంచర్స్కి ఇవ్వాలి, నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ యాజ్ పర్ ఇప్పుడు మనం డిసైడ్ అయిన పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకు డివిడెంట్ అనేది ఇచ్చేది ఉంటుంది. నెక్స్ట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇవ్వాలి అనమాట. దెన్ కమింగ్ టు ద షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ లోన్స్. లాంగ్ టర్మ్ లోన్స్ ఈజ్ ఏ బారోడ్ మనీ దట్ రీపేయబుల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ మోర్ దెన్ 1 year. 1 yearలో మనం తీసుకున్న లోన్ అనేది మళ్ళీ రీపే అనేది చేయాలన్నమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు మీట్ లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ నీడ్స్ ఆఫ్ ఏ బిజినెస్ అనమాట. లాంగ్ టర్మ్ లోన్స్ అంటే జనరల్లీ లాంగ్ టర్మ్ లోన్స్ అనేది ఒక ఆర్గనైజేషన్కి అంటే సంథింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ ఏ నుంచి అయినా మనం లాంగ్ టర్మ్ లోన్స్ అనేవి తీసుకుంటాం బికాజ్ ఆఫ్ పర్చేజింగ్ ఫిక్స్డ్ అసెట్స్ అయ్యుండొచ్చు, ఎందుకంటే ఎస్టాబ్లిషింగ్ ఏ మిషనరీ ఎక్విప్మెంట్ ప్రాపర్గా. ఇప్పుడు లోన్స్ తీసుకునేది ఎందుకు, ఒక బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేసి ప్రాపర్గా రన్ చేయడానికే కదా ఒక ఇన్స్టిట్యూట్ నుంచి. సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ నుంచి మనం లోన్స్ తీసుకొని మిషనరీ అయిన కొనుక్కోవచ్చు, ఎక్విప్మెంట్ అయ్యుండొచ్చు, బిల్డింగ్స్ అయినొచ్చు, ఫర్ ద పర్పస్ ఆఫ్ రన్నింగ్ ద బిజినెస్ అనమాట. 1 yearలో తర్వాతకి మళ్ళీ మనం రీబ్యాక్ అనేది చేసుకునేది ఉంటుంది లాంగ్ టర్మ్ లోన్స్లో. కమింగ్ టు ద మీడియం టర్మ్ సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్లో ఏంటి అంటే మనం 1 to 5 yearsలో మనం రీబ్యాక్ అనేది చేస్తాం అనమాట. ఈ లోన్స్ అనేవి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ నుంచి అనేది తీసుకోవచ్చు ఫర్ ద పర్పస్ ఆఫ్ పర్చేసింగ్ అయ్యుండొచ్చు, మోడర్నైజేషన్ అయ్యుండొచ్చు,
వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఇంకా ఏమైనా ఉంటాయి కదా, వాటి కోసం అని మీడియం టర్మ్ సోర్సెస్ అనేవి వీ హ్యావ్ టు తీసుకుంటాం అనమాట. కమింగ్ టు ద పబ్లిక్ డిపాజిట్స్. పబ్లిక్ డిపాజిట్స్ అంటే ఏంటిదంటే కంపెనీస్ కెన్ రైజ్ ఫండ్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది పబ్లిక్ అనమాట. ఇప్పుడు పబ్లిక్ అనేవాళ్ళు తన అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్ ఉంటాయి కదా, ఆ అమౌంట్ని కంపెనీస్ అనేవి తీసుకుంటాయి అనమాట ఫర్ ఫిక్స్డ్ పీరియడ్. అంటే ఈ టైం నుంచి ఈ టైం దాకా నేను మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా పే చేస్తా అని చెప్పి తీసుకున్న అమౌంట్కి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తూ ఉంటాయి అనమాట కంపెనీస్. దెన్ కమింగ్ టు ద టర్మ్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్. టర్మ్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ అంటే లోన్స్ అప్టైన్డ్ ఫ్రమ్ ది బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. లోన్స్ అనేవి బ్యాంక్స్ నుంచి అయ్యుండొచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ నుంచి అయ్యుండొచ్చు, కంపెనీస్ అనేవి తీసుకుంటాయి అనమాట మరి ఫిక్స్డ్ పీరియడ్. ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ లోపు ఐ హ్యావ్ టు పే అని చెప్పి తీసుకుంటాయి అనమాట. బారోవర్స్ పే ద లోన్స్ అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం ఎంత అయితే ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది తీసుకుంటాం కదా, ఆ అమౌంట్ని విత్ ఇన్స్టాల్మెంట్స్తో విత్ ఇంట్రెస్ట్తో మనం అనేది పే చేయాలన్నమాట. కామన్లీ ఎందుకు అనేది తీసుకుంటారు అంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్చేజింగ్ ఫిక్స్డ్ అసెట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మనకున్న బిజినెస్ని ఇంకా ఎక్స్పాన్షన్ చేయడానికి కావచ్చు, బ్యాంక్ నుంచి అయినా లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ నుంచి అయినా కానీ కంపెనీస్ లోన్స్ అనేవి తీసుకొని విత్ ఇంట్రెస్ట్తో మళ్ళీ రీబ్యాక్ అనేవి చేస్తాయి అన్నమాట. కమింగ్ టు ద లీజ్ ఫినాన్సింగ్. లీజ్ ఫినాన్సింగ్ అంటే ద బిజినెస్ అక్వైర్స్ ద రైట్ యూజ్ అసెట్స్ ఫర్, అంటే మనం ఒక అసెట్స్ని తీసుకోవడానికి రెంటల్ పర్పస్లో లీజ్కి అనేవి తీసుకుంటారనమాట ఓనర్స్ నుంచి. అంటే అసెట్స్, ఇప్పుడు అసెట్స్ ఉంటాయి కదా, విట్ రిమైండ్స్ ద లెస్సర్ ద లెస్సీ యూజెస్ ఫ్రమ్ ది బిజినెస్ పర్పస్. అంటే ఇట్ మీన్స్ ఇప్పుడు లీజ్కి అనేది తీసుకుంటారు కదా ఫినాన్స్ని. ఇప్పుడు ఎవరైతే తీసుకున్న పర్సన్ ఉంటాడో అతనిది ఓనర్షిప్ అయితే కాదు, ఎవరైతే ఇచ్చినారో లీజ్కి లీజర్ ఉంటాడు కదా అతనిది ఓనర్షిప్ అనేది ఉంటుంది అనమాట. లీజీది అనేది ఓనర్షిప్ కాదు, కంప్లీట్గా అతను ఇంట్రెస్ట్ పే చేసి అన్నీ చేసినప్పుడే లీజీది ఓనర్షిప్ అనేది ఉంటుంది, అప్పటి వరకు లీజర్దే ఓనర్షిప్ అనేది ఉంటుంది అనమాట. కమింగ్ టు ద హైయర్ పర్చేజ్ ఇట్ మీన్స్ ఏంటంటే ఇది ఒక వన్ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ అనమాట. ద బిజినెస్ అక్వైర్స్ ద అసెట్స్ బై పేయింగ్ అండ్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది పే చేసిన తర్వాతకి బ్యాలెన్స్ అమౌంట్ అనేది మళ్ళీ ఇన్స్టాల్మెంట్లో వీ హ్యావ్ టు పే అనమాట. ఇన్స్టాల్మెంట్లో పే చేసిన తర్వాతకి ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. ఎప్పుడు మనం పర్చేజ్ చేస్తాం కదా, పర్చేజ్ చేసిన తర్వాతకి మళ్ళీ కంప్లీట్గా ఇంట్రెస్ట్ అనేది పే చేసిన తర్వాత ఇన్స్టాల్మెంట్లో అన్నింట్లో అమౌంట్ మొత్తం కట్టేసిన దాని తర్వాతకి ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అప్పటిదాకా ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అనేది కాదు. కమింగ్ టు ద షార్ట్ టర్మ్ సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ ఇట్ మీన్స్ ఏంటిదంటే ప్రొవైడ్ ద ఫైనాన్స్ పీరియడ్ ఓన్లీ ఇప్పుడు బిలో ద 1 year లోపే మనం వీ హ్యావ్ టు పే బ్యాక్ అనమాట. ఈ ఫండ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారు అంటే డే టు డే ఆపరేషనల్ యాక్టివిటీస్ అయి ఉండొచ్చు, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి కదా, లైక్ పర్చేజింగ్ ఆఫ్ రా మెటీరియల్స్, పేయింగ్ వేజెస్ అయి ఉండొచ్చు, శాలరీస్ అయి ఉండొచ్చు, డైలీ రొటీన్ ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి కదా, వాటిని మేనేజ్ చేయడానికి షార్ట్ టర్మ్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇట్ మీన్స్ ఇట్ అలౌస్ ద బిజినెస్ టు విత్డ్రా మోర్ మనీ ద బ్యాలెన్స్ అవైలబుల్ ఇట్స్ ఇట్ బ్యాంక్ అకౌంట్ టు అప్ టు ద స్పెసిఫిక్ లిమిటెడ్ ఇంట్రెస్ట్ ఈజ్ చార్జ్డ్ ఓన్లీ అమౌంట్ ఈజ్ ఓవర్ డ్రాన్. అంటే ఏంటిదంటే ఇప్పుడు ఇన్ కేసు మనం బ్యాంక్లో అమౌంట్ అనేది విత్డ్రా చేసుకుంటాం రైట్, ఇన్ కేసు మన దాంట్లో అమౌంట్ లేకున్నా కూడా ఇంతకుముందు మనం బిజినెస్ అనేది ప్రాపర్గా రన్ చేసి ఉంటే మన మీద నమ్మకం ఉండి మన బిలాంగింగ్స్ ఏం లేకున్నా కూడా ఇంత సో అండ్ సో స్పెసిఫిక్ లిమిటేషన్ ఆఫ్ అమౌంట్ అనేది మనకి ఇస్తారనమాట. తర్వాత మనం విత్ ఇంట్రెస్ట్తో వీ హ్యావ్ టు పే బ్యాక్ టు ద బ్యాంక్ రైట్. కమింగ్ టు ట్రేడ్ credit it means it is a facility provided by the suppliers, it allows the purchase of goods. ట్రేడ్ క్రెడిట్ అంటే ఏంటిదంటే మనము గూడ్స్ అనేవి క్రెడిట్ బేస్లో వీ హ్యావ్ టు పర్చేజ్ అనమాట. పే అంటే తర్వాతకి వీ హ్యావ్ టు పే ఎట్ ఎ లేటర్ డేట్ అనమాట. ఫస్ట్ మన దగ్గర ఇప్పుడు అమౌంట్ లేకున్నా కూడా క్రెడిట్కి వీ హ్యావ్ టు పర్చేజ్ ద గూడ్స్, తర్వాతకి మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు పే later.
సో ఇట్ ఈస్ ఏ వన్ కైండ్ ఆఫ్ షార్ట్ టర్మ్ ఫైనాన్స్ అనమాట. దెన్ కమింగ్ టు ద క్యాష్ క్రెడిట్. క్యాష్ క్రెడిట్ అంటే ఏంటిదంటే ప్రొవైడ్ ద లోన్స్ అంటే బ్యాంక్స్ ఫ్రమ్ అగైన్స్ట్ సెక్యూరిటీ ఇన్వెంటరీ ఆఫ్ అసెట్స్ సచ్ యాజ్ ఇన్వెంటరీ అండ్ రిసీవబుల్స్. అంటే బ్యాంక్స్ అనేవి సెక్యూరిటీగా ఇప్పుడు మనకు సెక్యూరిటీ బిలాంగింగ్స్ అని పెడితేనే జనరల్గా మనకు లోన్స్ అనేవి ఇస్తాయి, రైట్? బట్ హియర్ ఏంటిదంటే అగైన్స్ట్ ద సెక్యూరిటీ అసెట్స్. అంటే మన ఇన్వెంటరీస్ అయిండొచ్చు, రిసీవబుల్స్ అయిండొచ్చు, మన దగ్గర ఎలాంటి బిలాంగింగ్స్ లేకున్నా కూడా బ్యాంక్స్ అనేవి మనకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. బిజినెసెస్ కెన్ విత్డ్రా ఫండ్స్ యాజ్ నీడెడ్ విత్ ఇన్ ద శాంక్షన్ లిమిట్. అంటే మరీ హ్యూజ్ అమౌంట్ అనేవి శాంక్షన్ చెయ్యవు కానీ లిమిటెడ్ అమౌంట్ అనేవి శాంక్షన్ అనేవి చేస్తాయన్నమాట బ్యాంక్స్. కమింగ్ టు ద బిల్స్ డిస్కౌంటింగ్ ఇట్ మీన్స్ బిజినెస్ కెన్ అప్టైన్ ఇమ్మీడియట్ క్యాష్ బై సెల్లింగ్ దేర్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఏ బ్యాంక్ బిఫోర్ ద మెచ్యూరిటీ ఆఫ్ ఎన్ డిస్కౌంట్. అంటే ఇన్ కేస్ మనకు బ్యాంక్స్ అనేవి మనకు లోన్స్ అనేవి ఇస్తాయి కదా, ఆ లోన్స్ని మనకు ఇంత టైంలో మనము రీపే చేయండి అని చెప్పి వాళ్ళు టైం ఇస్తారు. ఇన్కేస్ ఆ టైం కన్నా ముందే మనం పే చేస్తే మీకు డిస్కౌంట్ అనేవి ఇస్తాము అని చెప్పి ఒక ఆఫర్ అనేది ఇస్తారనమాట. దట్ ఈస్ బిల్ డిస్కౌంటింగ్. ద బ్యాంక్ కలెక్ట్స్ ద అమౌంట్ ఫ్రమ్ ది డెప్టార్స్ ఆన్ ది డ్యూ డేట్. మొత్తానికైతే మనము ఇప్పుడు సో అండ్ సో డేట్ వరకు మనం పే చేయాలి అనేది ఉంటుంది కదా. సో బ్యాంకర్ అనేవాడు ఆ టైం దాకా మన నుంచి అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుంటాడు అనమాట మొత్తానికి. దట్ ఈస్ బిల్స్ డిస్కౌంటింగ్. Coming to the commercial paper, it means it is an unsecured short-term promissory note issued by the financing sound companies to raise funds in short-term needs. అంటే ఏంటిదంటే ఇది అనేది ఒక అన్సెక్యూర్డ్ షార్ట్ టర్మ్ ప్రామిసరీ నోట్ అనమాట. దీన్ని ఫైనాన్షియల్ కంపెనీ సౌండ్స్ అనేవి ఇష్యూ అనేది చేస్తాయన్నమాట టు రేజ్ ద ఫండ్స్. అంటే ఫైనాన్షియల్ కంపెనీస్ అనేవి మన ఫండ్స్ని రేస్ చేయడానికి ఇక వన్ అన్సెక్యూర్డ్ నోట్ అనేది ప్రామిసరీ నోట్ అనేది ఇష్యూ చేస్తుంది ఫర్ ది పర్పస్ ఆఫ్ షార్ట్ టర్మ్ ఫైనాన్సింగ్ సోర్స్ అనమాట. సో టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్. సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ అంటే మనం ఎలాంటి నుంచి ఫైనాన్స్ అనేది రేస్ చేస్తున్నామని, రేస్ చేస్తున్న ఫైనాన్స్ని వీ హ్యావ్ టు ప్రాపర్ యూటిలైజేషన్ అనమాట. Thank you all. Please do subscribe my channel.